ప్రపంచం మూడో ప్రపంచ యుద్ధం వైపు వెళ్తా ఉంది. ఈ సందర్భంలో అందరూ శాంతి కోరుకోవాల్సిన అవసరం ఉంది. రోజుకు చెప్తారు. ఆ క్రమంలో ఇస్లాం అంటేనే నేను డిక్షనరీలో చూశాను. అర్థం ఏంటంటే ఇస్లాం అంటే శాంతి. ఇస్లాం నుంచి వచ్చిన పదం ముస్లిం. ముస్లిం అంటే శాంతిని కాంక్షించేవాడు. దాన్ని దేవుని అర్థాలతో కొంతమంది ఆ స్వార్థం కోసం చెప్తా ఉన్నారు. ఎప్పుడు కూడా మన పురాణంలో అలా భాష అలా మాటలు కరెక్ట్ ద్వారా మనం చెప్తున్నాం. జకాత్, ఫిత్రా ఇటువంటివన్నీ పేదవాడిని ఆకలితో ఉండేవాడిని చేయి బట్టి పైకి తీసుకురావాలి. నాకంటే ఎక్కువ అతను ప్రాధాన్యత అలాగే శాంతిని కోరుకోవాలి. ఒకరిపైన ఒక దాడి చేసుకుని ఎక్కడ చెప్పలేదు. బైబిల్ చెప్పదు, లేకపోతే గీత చెప్పదు, ఏది కూడా. దాన్ని కొంతమంది స్వార్థ రాజకీయాల కోసం అలా దాన్ని మారుతూ ఉన్నారు. వాటి ఆ జోలికి మనం వెళ్లకుండా ఉంటే మన భారతదేశం విలక్షణమైన దేశం. మన